11 మూవీ రివ్యూ. ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే రీసెంట్ టైంలో నేను చూసిన బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇదే. మూవీ బాగుంది, నాకైతే నచ్చింది. సో 11 అని టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు స్టోరీ లైన్ ఏంటి అని అంటే, ఇలాంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్కి ఒకటే స్టోరీ లైన్ ఉంటుంది బేసిక్గా. ఏంటి, ఒక సైకో కిల్లర్ ఉంటాడు, వాడు సేమ్ ప్యాటర్న్లో మర్డర్స్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఒక సిన్సియర్ కాప్ ఆఫీసర్ దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఇదే స్టోరీ లైన్ ఉంటుంది ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్కి. సో ఇది కూడా అలాంటి స్టోరీ లైనే, కొంచెం అటు ఇటు చేంజ్ ఉండొచ్చు కానీ ఇది కూడా అలాంటి స్టోరీ లైనే. బట్ ఆ స్టోరీని తీసుకెళ్ళిన విధానం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే స్లోగా ఉంటుంది, బోరింగ్ ఫస్ట్ హాఫ్. కొన్ని సీన్లు అయితే అసలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందో, ఈ సీక్వెన్స్లు ఎందుకు జరుగుతున్నాయో, ఏం జరుగుతుందో మనకైతే అస్సలు అర్థం కాదు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాటన్నింటినీ చాలా బాగా కవర్ చేశారు. సెటప్ అండ్ పే ఆఫ్ మెథడ్ని చాలా యూనిక్గా యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో సెటప్స్ చేసుకున్నా మనకు అర్థం కాలేవి అవి, కానీ సెకండ్ హాఫ్లో వాటికి పే ఆఫ్ లింక్స్ చాలా బాగా ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్, ఎక్సలెంట్ క్లైమాక్స్. నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్, యాక్టింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది, మ్యూజిక్ కూడా బాగానే కవర్ చేసింది, సస్పెన్స్ని ఎలివేట్ చేసింది మ్యూజిక్ కూడా. మూవీకి మెయిన్ వచ్చేసి డైరెక్షన్. సో డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చేశారు డైరెక్షన్. చాలా ఇంట్రెస్టింగ్గా, యూనిక్గా తీసుకెళ్లారు స్టోరీని ముందుకు. మంచి సినిమా, మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నా, చూసేయండి.